చాలా క్లుప్తంగా డాక్టర్ జేపీ గారు, హైడ్రా అనే ఒక సమస్య కూడా రాష్ట్రం మనం చూసాము. మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పతనం కావడానికి ఒక కారణమైంది హైడ్రా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. హైడ్రా అనేది ఒక చాలా అంటే ఉక్కుపాదంలాగా అందరినీ భయపెట్టి బెంబేలెత్తించి చేసిందని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? హైడ్రా ఏం చేసింది యాక్చువల్లీ? వాస్ ఇట్ ద రైట్ థింగ్ టు డూ? యూ హావ్ బీన్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి వివరాల్లోకి వెళ్ళలేను. ఈ మధ్య వివాదం అయిన అంశం గురించి నాకు కొంతవరకు దృష్టి తీసుకొచ్చారు. నేను వాస్తవాలు ఇమ్మని చెప్పాను. నేను లోతుగా పరిశీలించాక ఒక ఖచ్చితంగా బహిరంగంగా నేను నాకు అర్థమైన పిచ్చి పిచ్చిగా కట్టడాలు జరిగిన మాట వాస్తవం సార్. కానీ ఉన్న పళంగా రాత్రి కొంచెం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ప్రస్తుతం సంఘటన వదిలేద్దాం. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ని పూర్తి చేసి కబ్జా చేసే ప్రయత్నం జరిగేది. ఒక ఉన్నతాధికారి ఒక అయినప్పుడు 100 మంది ఆయన గోండాలను పెట్టి ప్రభుత్వం తరపున వాళ్ళు పూర్తి చేసి అక్కడ కబ్జా చేసే ప్రయత్నం చేస్తే ఆయన తవ్వించేసి నీళ్ళలో కలిపేశాడు. ప్రభుత్వ అధికారి ప్రజల ఆస్తులను కాపాడడం కోసం ఆ పని చేయడం చాలా అనూహ్యమైనది. ఆయన తిట్టచ్చు. మరో రకంగా చూస్తే ఒక అవ్యవస్థలో ప్రజా ప్రయోజనాలను కాపాడడం చాలా కష్టమైన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దురుకుతనం అవసరం అవుతుందో అనిపిస్తుంది. ఆ దురుకుతనం అవసరం లేకుండా చట్టాన్ని ప్రజా సంక్షేమాన్ని కాపాడే వ్యవస్థ నిర్మాణం కోసం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి కొంచెం ఇష్యూ ఇది కాకపోయినా కూడా ఇలాంటిదే. మీకు గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2007లోనో 8లో నాకు గుర్తులేదు, అప్పటికే లోక్సత్తా పార్టీ పెట్టాం. నేను ఖమ్మంలో ఉన్నాను ఈ సంఘటన జరిగినప్పుడు. వరంగల్లో 2 ఆడపిల్లల మీద దుర్మార్గులు యాసిడ్ పోసారు. ఒక పాప చనిపోయినట్టుంది, ఇంకో పాప తీవ్రంగా గాయపడినట్టుంది. సమాజంలో విపరీతమైన స్పందన వచ్చింది. ప్రభుత్వం వారు బహిరంగ చెప్పకపోయినా కూడా అంత తేల్చేయమని చెప్పుంటారు, కాల్చిపారేశారు. వాళ్ళు చచ్చిపోయినందుకు ఎవరికి బాధ లేదు. నేను ఒక్కడనే స్పందించాను. 1 రోజుల్లో కనుక కోర్టు వాడికి ఉరిశిక్ష వేసి ఇద్దరిని కనుక వృద్ధిస్తే నేను సంతోషించేవాడిని. ఈ రకంగా చంపేస్తే ఇవాళ నిజంగా దుర్మార్గులకే శిక్ష పడి ఉండొచ్చు. వాళ్ళు పోయినందుకు నా కన్నీళ్ళు అక్కర్లా, మీ కన్నీళ్ళు అక్కర్లా. కానీ రేపొద్దున అమాయకుడికి జరిగే ప్రమాదం అన్నది. కాబట్టి ఈ షార్ట్ కట్స్ ఎందుకు అవసరం అవుతున్నాయంటే ఎట్లాగొట్లా ఇప్పుడు మేనేజ్ చేయకపోతే వ్యవస్థ గందరగోళం అయిపోతుంది. కానీ అదే పరిష్కారం అనుకున్నట్టయితే వ్యవస్థ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మనకి దిశ ఎన్కౌంటర్ కూడా జరిగింది కదా సార్? కరెక్ట్, దిశ ఎన్కౌంటర్ సేమ్ సర్కమ్స్టాన్సెస్. కాబట్టి ఇట్స్ ఎ డీపర్ ప్రాబ్లం. అధికారులు నిందించడం చాలా తేలిక. సమర్థంగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఇవాళ హైదరాబాద్ నగరంలో థర్డ్ పార్టీ కొల్యూజివ్ లిటిగేషన్ పెట్టి భూమి మీది నేను నాయన కోర్టుకు వెళ్తాం, ఉత్తుత్తి లాలూచి పడి కోర్టుకు వెళ్తాం. ఆయన కొన్ని లెక్కలు చూపి, నేను కొన్ని లెక్కలు చూపెడతాను. కోర్టు మా ఇద్దరి మధ్య పోరాటం అనుకుని నా తరపున తెలుస్తుంది. నేను డిగ్రీ చూపెట్టేసి మిమ్మల్ని కొట్టేస్తాను. నేను జరుగుతుంది అది హైదరాబాద్. వేలాది కేసుల్లో జరుగుతుంది. దాని పరిష్కారం ఏంటి? కొంతమంది సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు అద్దెచ్చుకుంటే తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత సొంత ఇంట్లోకి ప్రవేశించాలంటే చచ్చిపోయేదాకా వెళ్ళలేకపోయినారు. ఈ దేశంలో న్యాయమైన పరిస్థితి లేదు. ఇది బ్రాడ్గా ల్యాండ్ డిస్ప్యూట్స్ విషయం సార్. కరెక్ట్. కాబట్టి ఆ నేపథ్యంలో మీరు రికార్డులు తారుమారు చేసి లంచాలు ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగంలోనే కొందరు ప్రజల తరపున కాకుండా లంచం ఇచ్చిన వాళ్ళ తరపున పనిచేసి దొంగ డాక్యుమెంట్లతో పిచ్చి పని చేసినట్టయితే మరి మీరు 30 ఏళ్ళు ఆగుతామని చెప్పండి. అంత శక్తి ఉందా సమాజానికి? కొన్ని సందర్భాలు జరుగుతాయి. కాబట్టి లోతుకి వెళ్ళండి. ఒక అధికారిని తిట్టడమో, ఒక సంస్థను తిట్టడమో, దాని మీద ఆర్భాటించడం చాలా తేలిక. దెర్ ఈజ్ ఎ డీపర్ ప్రాబ్లం. దట్స్ ఎ రియల్ ప్రాబ్లం. వేలాది మంది సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. చాలా హైడ్రా విషయం కాదు. ఇప్పుడు వాళ్ళ భూములు ఉంటే అక్కడ పక్కన ఇంకెవడో మొత్తం వాడికి దారులు కూడా రాకుండా చేసేసి నువ్వు నాకు అమ్మకపోతే నీ బతుకు నాశనం చేస్తాను, నీకు యాక్సెస్ లేకుండా చేస్తాను, నేను కట్టేసుకున్నాను. అది బ్రాడ్గా రియల్ ఎస్టేట్ సమస్య సార్. రియల్ ఎస్టేట్ మాఫియా హైడ్రా అందుకోసమే కదా, ఆ విషయానికి వచ్చే కదా. అదొక్కటే కాకుండా సార్, ఈ లేక్స్ మీద కట్టిన ఇళ్ళు కట్టడాలు అక్కడ మళ్ళీ నేను విన్నది ఏంటంటే ఆ విషయం ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సరిచేయాలి. మీరు బాగా మాకు అనుయాయులైనట్టయితే మీ ఇంటి మీద దాడి చేయటం లేదు. అదే పరిస్థితుల్లో ఇంకోటి ఉన్నట్లయితే వాడు ఇళ్ళు కూల్చేస్తున్నాడు చెప్పి ఖచ్చితంగా తప్పు. రూల్ ఆఫ్ లా అని చెప్పంటే అందరికీ సమానంగా వర్తించాలి. కొన్ని సందర్భాలు అది వర్తించలేదని ఆరోపణలు ఉన్నాయి, విశ్వసించే ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా దాని మీద మరి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సరిచేయాలి. రైట్. ఏదైనా నీజర్క్ రియాక్షన్తో ఏమి కాదంటారు అయితే సార్. కానీ దెర్ ఈజ్ ఎ డీపర్ ప్రాబ్లం. నేను పరిపాలన యంత్రాంగాన్ని అధికారులు ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, తిట్టడం చాలా తేలిక. అంతకంటే జనం చప్పగా ఉన్నారనుకుంటే తిడ్డం మొదటి చప్పట్టు కొట్టేస్తారు. పరిష్కారం దాని నుంచి రాదు. ప్రజాస్వామ్యంలో మనం బానిసలమా ప్రభువులమా? ప్రభువులమైతే సరిచేసే బాధ్యత మనది, బానిసలమైతే ఫిర్యాదు చేసే హక్కు మనది.
అయితే ఇప్పుడు మనం ఎలా ఉన్నామని మీ అభిప్రాయం సార్? ఓవరాల్‌గా అసలు నీట్ విషయం అత్యధికంగా మనం కావచ్చు, బానిసల్లాగా ప్రవర్తిస్తున్నాం, ప్రభువులాగా ప్రవర్తించడం. ప్రవర్తించడం. మన ఓటుతోటే మనం మార్పు తీసుకురావాలంటారు సార్. ఓటే కాదు, గొంతు. ఇప్పుడు గొంతు. ఈ సంస్థ ఉన్నది, ఎన్ని ఒడిదుడుకుంటాయో, ఎన్ని గందరగోళాలు ఉంటాయో మీకు తెలియదు, నేను చెప్పనక్కర్లేదు. 4 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి, ఒక్క ఎంపీ లేడు నాకు. 84, 91, 97, 99 ఈ 4 సవరణల్లో 2 పూర్తిగా లోక్సత్తా వల్ల వచ్చినాయి, 2 కీలక పాత్ర వహించాం. కనీసం 7-8 పెద్ద చట్టాలు వచ్చినాయి, కనీసం 5-6 పెద్ద విధానాల్లో మార్పులు వచ్చినాయి. వ్యవసాయంలో అవును. ఈ అడ్డుకట్టలు, ఆంక్షలు తొలగించడం దగ్గర నుంచి, విదేశాలకు ఎగుమతుల నిషేధం తొలగించడం దగ్గర నుంచి, పామాయిల్ ఆయిల్ ఇండియాకి దిగుమతి చేస్తుంటే మీకు టారిఫ్లు పెట్టడం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా లోక్సత్తా చేసిన పోరాటం వల్ల వచ్చినాయి. సంఘటితంగా, పరిజ్ఞానంతో, దూరదృష్టితో పరిష్కారాల కోసం పోరాడే బాధ్యత, హక్కు మనకున్నది. నిరంతరం పిటిషనర్లుగా కాదు, నిరంతరం తిట్టిపోయడం కాదు. తిట్టిపోయడం ఫ్యాషన్ అయిపోయింది భారతదేశంలో. ఉద్యమం అంటే తిట్టిపోయడం అనుకుంటున్నాం. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, స్వతంత్ర దేశంలో ఉన్నాం. ఎవరు స్వతంత్ర సార్ వినిపించుకుంటారు ఇవాళ రోజుల్లో సార్? ఉన్నమాట చెప్పినా సార్. నేను అందుకే ఇప్పుడు నేను టీవీ ముఖంగా చెప్తున్నాను సార్. ఒక్క మాట గీత దాటి అన్నట్టు గొంతు విప్పి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్గా ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు, లేదు వాళ్ళని మరొక ఆర్మీని పెట్టి పిచ్చి తిట్లు తిట్టిస్తున్నారు, ఉన్నవి లేని సృష్టిస్తున్నారు. నేను కాదంటలే, అందులో సోషల్ మీడియా యుగంలో నో స్కోప్ ఫర్ అనదర్ వాయిస్. నా అదృష్టం కొద్దీ నేను సోషల్ మీడియా చూడను, టీవీ చూడను, పేపర్లు చదవను. అంచేత నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏం జరుగుతుందో నాకు తెలియదు, నిజంగా తెలియదు. మీరు నమ్మరు, అంటే గొంతులు నొక్కేస్తున్నారు సార్. నేను అర్థం చేసుకోగలను. దెర్ ఈజ్ ఎ డీపర్ ప్రాబ్లం. అది మన దేశం, ప్రపంచం అంతా కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ఈ ట్రోల్స్ వల్ల చాలా భయంకరంగా జరుగుతుంది. బాట్స్, ట్రోల్స్, రకరకాల పదాలు చెప్తున్నారు. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. కానీ డిస్పైట్ దట్, ఇప్పుడు నేను చేయింది ఎప్పుడు చెప్పలే జీవితంలో. నేను లోక్సత్తా సాధించి చెప్తున్నాను. ఇది సరిపోతుందా? కాదు. నిజంగా విజ్ఞత గల వ్యవస్థ ఉన్నట్టయితే ఈ పాటికి దేశం మారిపోవాలి. మారలే. కానీ మనం తలుచుకుంటే మార్పు వచ్చి తీరుతుంది. దానికి ఒక పద్ధతి ఉన్నది. ఇవాళ పెట్రోల్ బంకులు ఉన్నాయి. పెట్రోల్ బంకుల్లో 10% ఆనాడు మోసం ఉండేది తూనికల్లో. మనకి 30 లీటర్లు పడినట్టు కనిపించేది అక్కడ మీటర్లో, కానీ మీకు 3-4 లీటర్లు తక్కువ పడేది. అందరికీ తెలుసు. అది పూర్తిగా ఆగిపోయింది. ఒక చిన్న ప్రయత్నాన్ని విజయవంతంగా లోక్సత్తా చేయగానే దేశమంతా మారిపోయి ఇవాళ ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా అవుతుంది. ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయలు. కాబట్టి అన్నీ చేరిక అంటలా నేను. కానీ మన ప్రయత్నం, ఒక సామాన్య పౌరుడు కూడా, నువ్వు ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావో, ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావో, జిల్లా కలెక్టర్ అయితే ఏం చేస్తావో, ఎస్పీ అయితే ఏం చేస్తావో, ఆ రీతిని ఆలోచించి దానికోసం పోరాడే శక్తి కావాలి మనకి. అంతేగాని ఎల్లకాలం మనం బానిసల్లాగా బతికే పరిస్థితి కాదు. కనీసం విజ్ఞులైన వాళ్ళు, అందరి ప్రజల నుంచి జీవన పోరాటం అలిసిపోయిన ప్రజలను నేను కోరటల్లా. ఆలోచిస్తున్నాం అనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచన మొదలెట్టాలి. ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఆలోచించట్లా. తప్పకుండా మీ సహేతుకమైన సూచనని చూసే వాళ్ళందరూ గమనించుకుంటారని ఆశిస్తున్నాం సార్. మీ ప్రధానమంత్రికి మీ సలహా ఏంటి? డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, మీరు మేధావి, మీరు ఐఏఎస్ ఆఫీసర్గా, మీకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ విత్ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ఫుల్ రిఫార్మ్స్. మీరు ఒక రాజకీయ పార్టీని పెట్టే రాజకీయ వ్యవస్థను కూడా చూశారు, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. కాబట్టి మీ సలహా ఏమిటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నీట్ లాంటి తప్పిదాలు, ఘోరాలు జరగకుండా? మళ్ళీ నా దృష్టిలో ఇవాళ 2 కీలకమైనటువంటి సమస్యలు దేశానికి చుట్టుముట్టాయి. ఈ 2 మీద లోతుగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకాభిప్రాయం కోసం చెప్పని, ప్రధానమంత్రి వెంటనే కేవలం జాతీయ స్థాయిలో మనసు అఖిలపక్ష పార్టీ పెట్టడమే కాదు, అందరూ ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని పెట్టాలి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇందుకోసం మొక్కుబడిగా చేస్తున్నారు కదా. ఒకటి, పరీక్షలు అన్నది చిన్న అంశం, కానీ ఒక ముఖ్యమైన అంశం. ఇందాక మనం చర్చించుకున్నాం, యువతకు నైపుణ్యం దగ్గర నుంచి ఉపాధి కల్పన, భవిష్యత్తు భరోసా ఉండే ఏర్పాట్లు చేయడానికి జాతీయ స్థాయి రాష్ట్రాలు కలిసి యుద్ధ ప్రాతిపదికన 10 ఏళ్ళు పోరాటం చేయాలి. ఒక ప్రణాళిక రూపొందించాలి. ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించి, ఒక నమూనాని అందరినీ కూర్చోబెట్టి పార్టీలకు అతీతంగా మనసొప్పి చర్చించి ఏకాభిప్రాయం సాధించడం మొట్టమొదటి అవసరం నా దృష్టిలో. 2, ఎనర్జీ సెక్యూరిటీ. ఎల్లకాలం మనం ఏనాడు ఇరాన్ వాడు ఏం చేస్తాడో, డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడో, ఏమవుతుందని భయంతో బతుకుతున్నాం. 95% మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ మనకి ఇంపోర్ట్తో వస్తున్నాయి. ఆయిల్ కానీ 18,200 కోట్ల లీటర్ల డీజిల్, పెట్రోల్ మనం ఖర్చు పెడుతున్నాం. రోజుకి 50 కోట్ల లీటర్లు. ఇది ఇంకా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం 45% పెరుగుతుంది. డాలర్ పెరుగుతుంది, రూపాయి పడిపోతుంది. విదేశీ మార్గం లేకపోవడం చేత 10 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన అసలు పెట్రోల్, డీజిల్ వెహికల్ లేకుండా చేయొచ్చు భవిష్యత్తులో.
సోలార్ పవర్ 300 గిగావాట్లు ఉత్పత్తి చేయాలి, స్టోరేజ్ కావాలి. ఛార్జింగ్ స్టేషన్లు మనకి 29,000 ఉన్నాయి భారతదేశంలో, చైనాలో 14 లక్షలు ఉన్నాయి. ఛార్జింగ్ స్టేషన్లు, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్, డే టైమ్ ఛార్జింగ్ స్టేషన్లు పెంచాలి. దీంతోపాటు వ్యవసాయం నుంచి ఇంధనాన్ని తయారు చేసి ఏర్పాటు చేయాలి. రైతుకు ఆదాయం రావాలి, అనవసరమైనటువంటి వరి ఉత్పత్తి తగ్గించాలి, ఎంఎస్పి ద్వారా బలవంతంగా కొనే పరిస్థితి ఆపేసేయాలి, దిగుమతులు అవసరం లేకుండా చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి. అన్ని విన్ విన్ సొల్యూషన్స్ ఉన్నాయి, మన కళ్ళ ఎదురుగా ఉన్నాయి. అవి ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? ఒకటి ఆలోచిస్తున్నారు, నేను చెప్పినవన్నీ ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ మొక్క, ఇక్కడ మొక్క, ఇక్కడ మొక్క, అదో శాఖలో జాయింట్ సెక్రటరీ ఉంటాడు, ఓ మొక్క, అలా కాదు. యుద్ధ ప్రాతిపదికన సమగ్రంగా, ఇంటిగ్రేటెడ్గా, సమగ్రంగా. ఇప్పుడు 1970 దశకంలో ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, అరే విదేశాల నుంచి PL480 దిగుమతులు లాభం లేదు, మనం చాలా అడుక్కోవాల్సి వస్తుంది, ఆహారంలో స్వయం సమృద్ధం కావాలని చెప్పాను. 10 ఏళ్లలో సాధించాం. కాబట్టి ఇదేదో ఒక మాట అనేసి ఒక చిన్న ప్రోగ్రాం పెట్టడం కాదు, యుద్ధ ప్రాతిపదిక. ఇది దేశానికి జీవనమరణ సమస్యలు రెండు కూడా. నేను చెప్పిన రెండు కూడా దేశానికి జీవనమరణ సమస్యలు. ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, కానీ ఇవి రెండు ముందు సెట్ చేయాలంటారు. కానీ ఈ రెండు పరిష్కారాలు ఉన్నాయి మన కళ్ళెదురుగా. ఈ రెండుకి జాతి మొత్తాన్ని సమైక్యం చేయకపోతే అన్ని పార్టీలని, రాష్ట్రాలు, ఇప్పుడు రాష్ట్రాలు పరిపాలన జరిగేంత రాష్ట్రాల్లో జాతీయ స్థాయి, రాష్ట్రీయ స్థాయి మంచి పబ్లిసిటీ ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ లాంటి వారు కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటే ప్రధానమంత్రి చాలా అనుకుంటున్నాం, కానీ నిజంగా అధికారం అనేది రాష్ట్రాల్లో. ముఖ్యమంత్రులు సర్వాధికారులు మన భారతదేశంలో, ప్రధానమంత్రులు చాలా తక్కువ. కాబట్టి రాష్ట్రాలను కలుపుకోవాలి, మీరు ఒక మార్గం చూపెట్టాలి, భరోసా ఇవ్వాలి, కానీ రాష్ట్రాలను కలుపుకోవాలి. అన్ని రాష్ట్రాలతో కూర్చోవాలి, మనసు పెట్టి మాట్లాడితే. ఉదాహరణకి విషయం ఇది కాకపోయినా కూడా ఈ మధ్య ఈ డీలిమిటేషన్ కోసం బిల్ తీసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అద్భుతమైన బిల్ ఇది. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపితే 42 బదులు 63 వస్తాయి. దేశం మొత్తంలో 100 బదులు 150 వస్తాయి. అసలు మనం కోరుకోకుండా వచ్చింది ఇది. జనాభా ప్రకారం అయితే మనకు అర్హత లేదు, మన గొడవ మనం చేస్తున్నాం. అడగకుండా వాళ్ళు ఇస్తామని చెప్పంటే దాన్ని దక్షిణాది రాష్ట్రాలు కాదన్నాయి. ఇప్పుడు డిఎంకే ముందుకు వస్తాం, తీసుకుంటామని చెప్పని. అరే నాకు కావాల్సింది ఇస్తుంటే వద్దంటే ఏంటి? కానీ దానిలో ప్రధానమంత్రి గారు పొరపాటు ఎక్కడ ఉంది? అప్పుడు కానీ ఇప్పుడు కానీ అందరి పార్టీలను కూర్చోబెట్టి దక్షిణాది రాష్ట్రాలను కూర్చోబెట్టి మనసు ఇప్పుడు చెప్పండి, ఇదే అంకెలు. మీకు 42 ఉన్నాయి, 50% అందరికీ పెరుగుతాయి, మీ 63 వస్తాయి, 64 వస్తున్నాయి యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఫ్రాక్షన్స్ వల్ల. తమిళనాడు 39 ఉన్నాయి, 39 మీద మీకు 60 వస్తాయి. కేరళ 20 ఉన్నాయి, 30 వస్తాయి. దేశం మొత్తంలో జనాభా మీద ఉన్న సీట్ల మీద 50% వస్తాయి. మన రేషియో నిలబడుతుంది జనాభా లేకపోయినా కూడా. అంతకంటే కోరుకోవాల్సింది ఇంకేం లేదు, దండం పెట్టి తీసుకోవాలి. వాళ్ళు కూడా కూర్చోబెట్టేదో రాజకీయ వ్యూహంలా కాకుండా, ఎత్తుగడలా కాకుండా కూర్చోబెట్టి అర్థమయ్యేట్టు చెప్తే ప్రజలు చేసుకుంటారు. అప్పుడు రాజకీయ పార్టీల చేతుల్లో ఉండదు. మీరు పార్టీల చేతుల్లో పెట్టి మాకు అర్థం కాకుండా చేస్తే మేము స్పందించలేం. మాకేం తెలుసు, ఈ పార్టీ ఓ మాట చెప్తుంది, ఆ పార్టీ ఓ మాట చెప్తుంది. అంతే. అంటే ఇప్పుడు ప్రస్తుతం సార్ రైట్లో ఉంది, లెఫ్ట్లో ఉంది, సెంటర్ మాయం అయిపోయింది. అప్పుడు నేను కోరేదాల్లో ఒకటే, ఈ పార్టీ అంటే మనకు అనవసరం, ఇష్యూ ప్రాతిపదికన పండి. అది ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య 2-3 సార్లు గట్టిగా అన్నారు, నేను పూర్తిగా అభినందిస్తున్నాను. 1,08,000 ఖర్చు పెడుతున్నాం పాఠశాల విద్య కోసం, పిల్లలకు చదువు రావట్లేదని. వాస్తవం అది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అసలు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం రావట్లేదన్నారు. అది వాస్తవం. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు చెప్పారా, ఏ పార్టీ నాకు అనవసరం, ఆయన కులం ఏంటి మతం ఏంటి నాకు అనవసరం, ఆయన చెప్పింది వాస్తవం. దాని మీద తదుపరి చర్యలు తీసుకోవాలని మనం కోరాలి, ఒత్తిడి తీసుకురావాలి, మద్దతు ఇవ్వాలి. అంతేగాని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు కాబట్టి నేను ఒప్పుకుంటాను ఒకడు, నేను ఒప్పుకొని వచ్చాను ఇంకొకడు, ఇదేంటిది? బుద్ధి ఉందా మనకన్నా? మనం కావాలా మనకి, వాళ్ళు కావాలా? కాబట్టి కొంచెం నేను చెప్పేది అంత రుచించకపోవచ్చు అందరికీ. మనం ఒక పోలరైజ్డ్ ఎన్వైరన్మెంట్లో మనం బానిసలుగా అవుతున్నాం తప్ప ప్రభువులుగా ఉంటాం లేదు. మన గురించి మనం పట్టించుకున్నాం. చాలా మొత్తానికి సార్ సోషల్ మీడియా పుణ్యమా, డిజిటల్ ఎవల్యూషనా అర్థం కావట్లేదు, కానీ ఒక రెవల్యూషన్ చూస్తున్నాం. నిజంగా వ్యక్తులకి మధ్య కూడా అభిప్రాయాలు ఇలాగే చాలా పోలరైజ్ అయిపోయాయి. ఒక సముచితమైన సహేతుకమైన ఆలోచన విధానం రావాలి అని కోరుకుంటున్నాం సార్. ఐ డోంట్ నో వై ఇంత డివైడ్ అయిపోయింది కంట్రీ, డిస్పైట్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఖచ్చితంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని గ్లోబల్, కొన్ని లోకల్, బట్ ఐఎమ్ ఆప్టిమిస్టిక్. సార్ కంగనా రనౌత్ గారు 2014లో మనకి స్వాతంత్రం వచ్చిన దేశానికి అన్నారు. అది అంటే మీడియా ముఖంగా కంగనా రనౌత్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంటే పాపం ఆవిడ తెలిసిన పరిజ్ఞానం అదే ఉంటుంది. ఆవిడ ఎన్నోసార్లు ఆవిడ పరిజ్ఞానాలు అలా బయట పెట్టుకుంటూ వచ్చారు. బట్ అంటే ఇవన్నీ ఏంటంటే సార్, ఇట్ గివ్స్ us a little bit of ఏంటి ఒక విధమైన హోప్లెస్ ఫీలింగ్ వస్తుంది. దట్ ఇలా ఇంత స్వీపింగ్ గా మాట్లాడడం కరెక్టా? మీడియా సంగతి మానండి, జెన్యున్గా మై అప్పీల్ టు యూ అండ్ పీపుల్ లైక్ యూ ఇస్ there is no room for despair at all. Yes, there are problems, but there is no room for despair. అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. 20 ఏళ్ల క్రితం మీరు నేను ఇక్కడ కూర్చుంటే ఈ పాటికి 10 సార్లు కరెంటు పోయిండేది.
30 ఏళ్ల క్రితం టెలిఫోన్ కావాలంటే ఎవరు అడుక్కోవాల్సి వచ్చేది. నేను రీసెర్చ్ చేయాలంటే నేను నిరంతరం రాస్తూ ఉంటాను. నాకు ఎప్పుడు ఒక పట్టుదల. నేను మాట మాట్లాడానంటే అంకెల విషయం కోసం తప్పు ఉండకూడదని చెప్పాను. ఆ రీసెర్చ్కి తలప్రాణం తోక్కొచ్చేది నాకు. ఇప్పుడు అందులో ప్రయాణాలు చేస్తుంటాను. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా, మూర్ఖమైన సోషల్ మీడియాని సరిగ్గా ఉపయోగించుకుంటే విత్ ఫ్లిక్ ఆఫ్ బటన్ ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ అమెరికన్ ప్రెసిడెంట్ నోస్ ఆర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నోస్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నోస్. బట్ ఆల్ దట్ సార్ విత్ డ్యూ రెస్పెక్ట్, వీటిలో కరెంట్ ఒకటే మనం క్రెడిట్ తీసుకోవచ్చు, మిగతా అన్ని కూడా అమెరికాలో తయారవుతున్నాయి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ అంటే ఇంటెలిజెన్స్. టెక్నాలజీ మన రాజకీయానికి అతీతంగా దేశంలో మంచి మార్పులు తీసుకొస్తుంది. టేక్ అడ్వాంటేజ్. సోలార్ పవర్ ఉంది, నాకు ఇంత చెప్పాను, ఎలక్ట్రిక్ వెహికల్స్ సోలార్ పవర్ చాలా బాగుంది 100% సార్. తీసుకురావచ్చు. ఎవరు చేస్తే మనకి ఉపయోగించుకుందాం. మనం జాగ్రత్త సంతోషం, ఎవరు చేసినా ఉపయోగించుకుందాం. అది అవును. ఆపర్చునిటీస్ మన ముందు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం సొల్యూషన్స్ లేవు, ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇవాళ సొల్యూషన్స్ ఉన్నాయి. లెట్స్ బి గ్రేట్ఫుల్. తప్పకుండా సార్. ఐ థింక్ చాలా మంచి నోట్లో వీఆర్ ఎండింగ్ దిస్ కాన్వర్జేషన్ సార్. బట్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, ఐ థింక్ 15 ఏళ్ల నుంచి మమ్మల్ని చూస్తున్నావు సార్, మీరు అసలు ఎక్కడా చెక్కు చెదరని అసలు ఏ మార్పు లేదు మీలో ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ అపియరెన్స్ అండ్ కొంచెం హెల్త్. బరువు పెరుగుతున్నారు. వాట్ ఇస్ ద సీక్రెట్ సార్? మీరు డాక్టర్ అవ్వడం వల్ల మీకు అది కలిసి వచ్చిందంటారా లేక? ఈ మధ్య బరువు పెరుగుతున్నాను, నిజంగా చెప్పాలి. మామిడి పళ్ళు ఎక్కువ తిన్నాను. సార్ అరికాళ్ళకి ఏదైనా ప్లాంటర్ ఫేస్టైటిస్ అని, దానివల్ల కొంచెం నడక తగ్గింది. మామూలుగా నడక చాలా ఇష్టం నాకు. అదర్వైజ్ దీనిలో రహస్యమైన మనందరం పాటించేదే కొంచెం వీలున్నంత మేరకు మితంగా, అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదు కానీ కొద్దిగా మితంగా తినడం, రెగ్యులర్గా ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. అది ఉంచుకోవాలంటే నాకు ఒక టెక్నిక్ ఏంటంటే సోషల్ మీడియా వద్దు, టీవీ వద్దు, రేడియో వద్దు, పత్రికలు వద్దు. పత్రికలు చూసేది ఇవాళ పొద్దున కూడా చూశాను, సుడోకు కోసం, సూడోకో కోసం, లేదా కుక్కరో ఏదో ఉంటుంది, ఆ పజిల్స్ కోసం తప్పితే, లేదా ఇంపార్టెంట్ ఏమైనా ఎడిటోరియల్ కాలం మంచిదంటే చూడడం తప్పితే. హౌ డు యు స్టే అప్డేటెడ్ సార్? లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇలాంటి ఇవాళ వాళ్ళు ఏంటంటే మీ చెప్తారు, టీం ఎందుకు చెప్తారా? ఇప్పుడు మనకి గార్బేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెల్యూజ్ లాగా వస్తుంది, అవన్నీ అక్కర్లా మనకి. అవి తెలియకపోతే మనకు నష్టమేం లేదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిజమైన విషయాల మీద దృష్టి పెట్టచ్చు. అంత అద్భుతాలు ఏమి ప్రతి క్షణం జరగట్లా. ఆ క్షణం బట్టుకుని చూడకపోతే ఏం కొమ్మనిపోయింది లేదు, ప్రపంచం ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. యా, చాలా మీరు అన్నది అందరికీ కష్టం పాటించడం, మాకు అందులో మా ప్రొఫెషన్కి చాలా కష్టం సార్. సార్ ఫైనలీ అడక్క మానలేకపోతున్నాను, వాట్ డూ యూ థింక్ ఆఫ్ సోనం వాంగ్చుక్ సార్? ఆబ్వియస్గా మంచి మనసున్న మనిషి, గాంధీ విలువలు ఉన్న మనిషి. కానీ నేను ఇప్పుడే కాదు, 46 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో చేరిన నాటి నుంచి నిరాహార దీక్షలకి, ఆమరణ దీక్షలకి పూర్తిగా వ్యతిరేకం. అది ప్రజాస్వామికం కాదు. పర్సువేషన్, ఎవిడెన్స్, లాజిక్, పర్సువేషన్, ప్రజలను సమీకరించడం, పార్లమెంటరీ ప్రక్రియను ఉపయోగించుకోవటం, అసెంబ్లీ ప్రక్రియను ఉపయోగించుకోవటం, అవన్నీ కాకపోతే ఎన్నికల్లో ఓడించడం. అంతే తప్ప నా మాట చెల్లకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నా హక్కు ఎవరికి లేదు. మనం సెంటిమెంటల్ కంట్రీ కాబట్టి అలాంటిది మీరు చేసిన నేను చేసిన జనం ఒకటిన పొంగిపోతారు. కరెక్ట్ కాదు. దెర్ ఇస్ ఏ ప్రాసెస్. మనం ఎన్నుకున్నాం ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, స్థానికంగా కావచ్చు, బాధ్యతలు పెట్టాం. ఎన్నుకున్నప్పుడు ఆలోచించుకో, గొంతు విప్పు అవసరమైనప్పుడు శాంతియుతంగా మార్గం చూపెట్టు, వెనకపోతే పార్లమెంట్ ప్రక్రియను ఉపయోగించు, ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళు, అంతగా వెనకపోతే ఓడించు వచ్చే ఎన్నికలు. అంతేగాని మై వే ఆర్ హైవే ఈజ్ నాట్ పాసిబుల్. నెగోసియేషన్ ఈజ్ ది ఓన్లీ వే. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. మొత్తానికి బొద్దింకే కదా అని అల్పజీవిగా తీసిపడేస్తే తలుచుకుంటే ఏదైనా జరగచ్చని మాత్రం ఈ సంఘటనతో అందరికీ అర్థమైంది. కానీ ఇది బహుశా పరిష్కారం దిశగా మార్గం కాదేమో, ఇతర పద్ధతుల్లో నెగోసియేషన్ ద్వారా మనకి ఇంకా శాశ్వత పరిష్కారాలు వస్తాయని చెప్తున్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వెరీ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సుప్రా.